మనకి గతంలో యుద్ధాలలో కనుక రామాయణంలో కానీ లేకపోతే భారతంలో కానీ యుద్ధాలప్పుడు పైన రథాలతో కదా అప్పుడు యుద్ధాలు జరిగేది. రథాల మీదన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ధ్వజం ఉంటుంది. అర్జునుడుకి సారథిగా కృష్ణుడు ఉంటే కపిధ్వజం హనుమంతుడి యొక్క జెండా ఉండేది అక్కడ. అందుకనినే హనుమంతుడి సాకారం అన్నటువంటిది కూడా మహాభారతంలో చెప్పబడేది. సరే, కాలమాన పరిస్థితులు మారిన తర్వాత కూడా ఇప్పటికి కూడా కొన్ని అట్లాంటి పాయింట్స్ని మెయింటైన్ చేసేటటువంటి దాంట్లో ఇరాన్ ఒకటి. ఇరాన్ తన మీదన ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ప్రతీకారం తీర్చుకుంటానంటూ వాళ్ళ మసీదు మీద జెండా ఎగరేస్తుంది, రెడ్ ఫ్లాగ్. ఇప్పుడు అది ఇరాన్ అఫీషియల్గా మరొకసారి తమ మసీదు మీద రెడ్ ఫ్లాగ్ ఎగరవేసింది. ఆ మధ్యన కూడా ఇట్లాంటిదే ఎగరవేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాతన మళ్ళీ చిన్నపాటి దాడి చేసేసి ఆ ఫ్లాగ్ తీసేసింది. ఇప్పుడు ఇరాన్ రెడ్ ఫ్లాగ్ ఎగరేయడం అంటే ఈ రెడ్ ఫ్లాగ్ యొక్క లక్ష్యం ఏంటంటే శత్రువు అంతమైనప్పుడు మాత్రమే అది తీస్తామంటారు అనమాట. అలాంటి రెడ్ ఫ్లాగ్ అంటే ఇజ్రాయెల్ మీద అటాక్ చేయబోతున్నాం అన్నటువంటి భారీ హెచ్చరిక.